సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సూరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలయవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు. One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all 8 forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses, to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. విద్యార్థులారా, Students, ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు. in this vast world, there is no knowledge which man has not acquired. అన్ని విద్యలు నేర్చియు అన్ని సౌఖ్యములను చూచుకు ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కానీ తానెవరో తెలియకుండా ఉంటున్నాడు మానవుడు. With the total knowledge of all various fields, being the recipient of all comforts and conveniences, he moves about actively in this vast world. He knows the secrets of matter, but he does not know who he is. ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి? Without knowing one's own self, what's the fun of knowing the rest? కనుక మానవుడు ఈ జగత్తునందు ఉద్భవించి ఈ విశాల ప్రపంచంనందు సర్వ విద్యలు నేర్చి మొట్టమొదట తనను తాను గుర్తించుకొనుటకు తగిన కృషి చేయాలి. Therefore, moving about actively in this vast, wide world, with all the expertise and the knowledge, one should know one's own self. తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. If one knows one's own self,
he'll be knowing the entire universe. ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి. This is the main principle in the doctrine of non-dualism. పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రపంచం. The world is combination of non-dualism in three states at the level of the matter, the feeling and action. ఇది ఒక కర్చీఫ్. This is a kerchief. దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? What is the non-dual aspect here? ఇది దారముల యొక్క చేరిక. It is a combination of threads. ఈ దారములకు ఆధారం ఏమిటి? What is the basis for these threads? దీనికి ప్రత్తి. It is the cotton. కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే. Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth. అదే విధముగానే ప్రతి పదార్థం యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది. Likewise, in the realm of the matter, when once we go deeper, we'll understand the changeless essence at the bottom. ప్రత్తి, దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరువేరైనప్పటికీ పదార్థం ఒక్కటే. Cotton, thread, and cloth. The name and form vary, but the matter is one and the same. ఇక భావాద్వైతం ఏమిటి? Then what is non-dualism in the feeling? ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు. Thousands have congregated here. ఒక్కొక్కరి రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి. Each one has got his own name and form. వీరందరూ ఒక్కటి కాదు. They are not one anyway. కానీ But నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను. Bhagavan proves the fact that you are all one. రూపనామములు భిన్నముగా ఉన్నవి కానీ Though the name and form differ, పరిస్థితుల యొక్క ప్రభావం భిన్నముగా ఉన్నది కానీ the circumstances vary, ఆశపాశల యొక్క స్థితులు భిన్నముగా ఉన్నవి కానీ the desire and ambitions differ, కష్ట సుఖములు ఎందు కానీ in times of pleasure and pain, దుఃఖానందములు ఎందు కానీ and in times of comfort భిన్నముగా and bliss, కనిపించుచున్నప్పటికీ though they appear to differ, అందరి యందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే. అదే పంచభూతములు. that which is present common uniformly distributed in all are these five elements. అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి. The five elements are uniformly distributed in all. ఇది వ్యక్తుల యొక్క అద్వైతం. This is non-dualism at the individual level. ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు. With any one of the elements missing, he cannot be a human. కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే. Therefore, name and form may vary, but the five elements are basically essentially same. ఈ సమావేశం నందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులకు కూడాను పంచభూతములే ఏకత్వము. Not merely those who have assembled here in this august assembly, all the rest present all over the universe are one and the same. ఇంకా పదార్థాద్వైతం ఏమిటి? And what is this non-dualism in respect of matter? ఒక స్థితిగతులను పురస్కరించుకొని Basing on the state and position, ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు. every person entertains certain ambitions, desires. అనేక ఆశలతో నిండి ఉంటాడు. Yes, so many ambitions. కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు. But he has got frustrations and disappointments అంతులేని ఆశలతో, because of too much of అర్థం desire కాని ఆవేదనలతో, and the worry without అప్రాప్త meaning. రూపమైన ప్రాప్తికై He struggles. ప్రాకులాడి కడపకు నిరాశయ్యి నిస్పృహయ్యి నిస్సందేహంగా నిలిచి ఉంటాడు. He struggles to achieve that, though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire. ఏ పనులు చేసినప్పటికీ, Whatever work that is done, ఏ చింతలు సల్పినప్పటికీ, whatever thought entertained, కానీ అన్నింటి ఎందుకును ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
Every thought entertained, every action undertaken, if it is done without expectation of any reward or fruits thereof, it ఫలమును is not ఆశించినప్పుడే Judaism. ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది. When once we have got expectations, there will be appointment and ఈ తృప్తి disappointment. అసంతృప్తిగా రూపొందుతుంది. The satisfaction turns into కానీ dissatisfaction. సర్వము భగవత్ ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు. When one's actions are offered so as to satisfy and please God, there will be no disappointment and అయితే frustration. మానవుని యందు 4 విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. Since there are 4 states in man that have come to stay once for all, he is put to all these sorts of suffering. మానవుని యందు దేవుడు, God in man, మానవుని యందు మానవుడు, man in man, మానవుని యందు రాక్షసుడు, demon in man, మానవుని యందు పశువు. animal in man. కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని యందే ఉంటున్నాయి. Therefore, God, man, demon, animal, all these 4 are present in everyone. ఏ విధంగా ఉంటున్నాయి? How? పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి. Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves. కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు? In what form God is present in man? బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరం కూడాను దైవ చింతన సలుపుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. Man thinks of God continuously. He does all activity and action without expectation of any reward, without any trace of ego, and thinks of the divine. పవిత్రమైన భావములను చింతిస్తుంటాడు. He entertains sacred thoughts. పరోపకార సంబంధమైన దీంట్లో పనిచేస్తుంటాడు. He renders a service to everybody. నిరంతరం కూడాను ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు. Whatever work he undertakes, he does it to please God. కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి. Therefore, every good work transforms into God's work. కనుకనే ఇతనికి మరొక చింత లేదు. He has no other thought. ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటుంది. The feeling is that all actions be satisfying unto God. కనుకనే ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటాయి. These sacred qualities, virtues present in man, will prove the divinity in him. మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించక నిరంతరం కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు. Man doesn't think of himself nor of the world. He thinks of this eternal truth, that is divinity latent in him. ఈ చింతలు ఎక్కడి నుంచి వచ్చాయి? Where from you get these ఇది thoughts? మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి. They emanate out of the human heart. కాబట్టి ఈ దైవత్వం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? Where from you get this ఇది divinity? మానవుని నుండినే ఆవిర్భవించింది. It comes out of man only. కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలంను గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు. Therefore, the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him. ఆకారం మానవ ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి. Though he is a human being in form, but all thoughts are absolutely divine. అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి. All good actions transform into God actions. కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది. Like this, God shines, manifests in man. ఇంకా మానవుని యందు మానవుడు. Next aspect, man in man. సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మధ్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను Every human being on earth, సత్య ధర్మమును మాత్రమే వరించి he is after truth and సత్య righteousness, ధర్మమును మాత్రమే విశ్వసించి has full faith in these two, తన మార్గమును మాత్రము
విడువక, He doesn't drop his path. కర్తవ్య కర్మను విసర్జించకుండా He doesn't give up his duties and తన కుటుంబం యొక్క responsibilities. కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు. He takes care of his household responsibilities. దాన ధర్మంలో ప్రవేశిస్తుంటాడు. He entertains all acts of charity. దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము. His heart is full of compassion and love. మానవుడనగా ఏమిటి? Who is the human being? ఉపనిషత్తులందరూ కూడా మానవుడనగా విశ్వాసం కలవాడు అని. Upanishads define Manava human as the one with faith. అందరినీ విశ్వసిస్తుంటాడు. He has got full faith in everybody. ఇతను భయపడటానికి అవకాశం లేదు. He has no fear at all. భయపెట్టేది మృగము, భయపడేది పశువు. It is only the animal that is fully of fear. పశువు భయపడుతుంది. It is the cow that is afraid of కానీ situation. మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు. So man is not cow, man is not animal. He need not be afraid of anything. కనుక భయపెట్టేటువంటిది మృగము. So it is only నీవు animal. ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు. So don't make anyone నీవు fear-stricken. భయపడనక్కర్లేదు. Don't have any fear. నీవు పశువు కాదు, You are not animal. నీవు You are not మనిషి. animal. You are a human being. కనుకనే నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు. Therefore you should be fearless and you should not cause the sense of fear in others. ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు. So man spends his daily routine of activity in this way. ఇంతే కాకుండా Not only this, పరోపకార సంబంధమైనటువంటి యొక్క సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు యందు పాల్గొంటుంటాడు. he also renders service, participates in social work. మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తిని పొందుతుంటాడు. He also earns reputation, name and fame in society. మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు. He practices human values and he delights himself and makes others happy. సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. The truth depends on righteousness, the dharma. ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది. Righteousness depends on peace. శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది. Peace depends on ఈ love. ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది. Love depends on కనుక సత్య ధర్మ non-violence. శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు. Therefore the truth, righteousness, peace and love, non-violence are ఒక్క human సత్యము values. నీలో ఉండనా హింసలో నీవు పాల్పడవు. When once there is truth in you, you never resort to నీలో violence. ధర్మం ఉండనా హింసలో నీవు పాల్పడవు. When once there is righteousness, you will never be నీలో violent. శాంతి ఉండనా హింసలో పాల్పడవు. When you have peace, you will never be నీలో violent. ప్రేమ ఉండనా హింసలో పాల్పడవు. If you have love, you will never be violent. కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతని అహింసలో ఉన్నటువంటి వాడే. Therefore the one with truth, righteousness and peace and love always spends his time in non-violence. ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భుజిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు. This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit. ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు? Then who is the demon in man? మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థముల పైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో పాల్గొంటుంటాడు. The one who intoxicated and who forgets himself, lost himself and enters into all wicked activity is the very demon. రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు. There is no other reason to be ఈ demonic. మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం. Alcoholism is the main cause for all this demonic activity. దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు. The one who drinks naturally forgets his ఏమి human చేస్తున్నాను, quality. ఏమంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు. He forgets what he speaks and what he does. ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి యొక్క ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు. At that time, there will be no consideration of mother, father, ఇది child. పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు. He loses that discrimination, whether it is a sin or a కనుక ఈ virtue. విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి So he undertakes to such activity and forgets the human తాత్కాలికమైనటువంటి జీవిత quality. తత్వాన్ని విశ్వసించి And he goes by this transient word. భవిష్యత్తును విస్మరిస్తాడు. He forgets the future. కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది. Such a demonic nature is present in man. ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి? Third one, animality, animal quality. ఇది జ్ఞానేన శూన్యః పశుభిః సమానః. The one without wisdom is equal to an animal.
ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు. He has no trace of wisdom. ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు. He has no sense of discrimination. కేవలము తన కడుపుకు తాను తినటము, He eats full. నిరంతరము కూడా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము, He always experiences worldly pleasure and ఆహార నిద్ర comfort. భేద మైంద్రాదుల లోపల కాలమును గడపటము. He spends all his time eating and drinking and sleeping. ఇది పశుత్వము యొక్క లక్షణములు. These are qualities of animal. దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము, He will also be violent నిరంతరము against those that పరులను come in his దూషించటము, way. పరులను దూషించటము, He goes on accusing others. పరులను హాస్యాస్పదం గావించటము, He'll be making fun of others. ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి. These are all the qualities of an animal. కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి 4 తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు. Therefore, every man has got these 4 qualities: animal qualities, demonic qualities, human qualities, and the divine qualities. అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము. Today we study various forms of ఈ knowledge. విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం? What is that we're actually losing in అనేక the మంది process? ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు. In this world there are many people who have learned many forms of ఇన్ని విద్యలు education. నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా? Having learned so much, have they ever realized the significance and వారి greatness వారి of human పొజిషన్లు, life? వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా? Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone మానవ put to answer ఆకారమును the question ధరించినాడు. is human or not? మానవుని వల్లే డ్రెస్ వేసుకుంటున్నాడు, He has got an attire of a human. మానవుని వల్లే అధికారం చెలాయిస్తున్నాడు, He occupies the position కానీ of authority. మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు. But he doesn't recognize the human quality. మానవుడంటే ఏమి? Who is the human being? కామక్రోధ లోప మోహమ్మద్ మచ్చలినటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. The one who doesn't give any scope for lust, greed, ఈ anger, avarice. రాగద్వేషములను తన హృదయంలో ఉంచుకొని With this attachment and hatred under ఎన్ని control. చదువులు చదివి ఏమి ప్రయోజనము? Well, what is the fun of reading ఎంత without డబ్బులు these సంపాదించి things? ఏం ప్రయోజనము? What is the use of amassing wealth? ఇది అంతా నిరర్థకము, It's all ఇదంతా useless. వ్యర్థమైనటువంటి చదువులు. It will all be in vain. చదువు చదివినటువంటి వాడు సరైన మార్గంలో ప్రవర్తించాలి. Educated man should conduct himself properly. సద్గుణంబులు, Virtues, సద్బుద్ధి, good intellect, సత్యనిరతి, adherence to truth, భక్తి, devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య పాలనములు, discharging the responsibilities. నేర్పుమదే విద్య, It is the education that teaches all. విద్యార్థి నేర్వవలయు. Student must learn. ఏమిటి నేర్చుకుంటున్నారు? What is that you learn? ఈ క్రమశిక్షణ ఉంటుందా? Do you have discipline? భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి? Without devotion and discipline, what is the use? ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి. We have to see that there will be human values in every aspect of our ఎప్పుడు activity. చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం. We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others. ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించడం చేత మన గతి ఏమవుతుందాది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి. When we go on thinking of others, good and bad, those qualities get into you. కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము, You're not thinking of anyone. పరుల చెడ్డ అంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుండాలి. All the bad you think of will be in you కారణం ఏమిటి? ultimately. Why? పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు Because you constantly think of bad of others. కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు. So never think of bad of others. ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి. If anyone is bad, try to correct, rectify the defect. అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతన నీవెందుకు చింతించాలి? If you are truly good, why should you think of anybody? కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా నువ్వు ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం. What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other. ఇలాంటి విద్యకు లక్షణములే కావు. This is not the ఇది qualification. మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు. It is just opposite the human life. మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు. The one who has known, practices human ఇతరులను values, కించిత్ will never పరచడు. make fun of anybody. He will never demean anybody.
కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే. If you humiliate anybody, it's animal ఇది quality. కేవలము స్వార్థత్వానికి మూల కారణమే. The selfishness is the root cause. కనుకనే మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే Because రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. of this selfishness ever on the rise, you find this attachment ఈ and స్వార్థం hatred. మితిమీరిపోతుండాలి. This selfishness, చచ్చేంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే. until the end approaches, he ఇంక spends all the ఏనాడు time in వీడు selfishness. సరైనటువంటి స్థితిని పొందేది. When does he reach the correct level? పుట్టినందుకు ఏమి సార్థకము? What is it? The భూమికి purpose? బరువు, తిండికి చేటు. And it's a burden to earth and also waste of food that he మనం partakes. మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి. Having been born a human being, we should help అది others. 18 పురాణముల యొక్క సారం. That is the essence of 18 epics. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. It is the essence of 18 epics stated by Vyasa in 2 sentences. Help ever, hurt never. ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. Today there is no help ఎక్కడ whatsoever. చూసినా హర్ట్ 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 హర్ట్. Everywhere we find this hurt. చదువుకున్న వాడిని మొదలుకొని Right from చదువు the లేనటువంటి educated, వాటి వరకు down to the కోటీశ్వరుని illiterate. మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్ హర్ట్ హర్ట్. Right from the educated to the illiterate, the pauper to the millionaire. బీదవాడు Everyone hurt. చిన్న అపకారం చేస్తే కోటీశ్వరుడు పెద్ద అపకారం చేస్తున్నాడు. If a poor man harms in a little way, a rich man, సహాయం rich అనేటువంటి people వాళ్ళ suffer in a మనసులో higher ఏమాత్రం way. కూడా ఆవిర్భవించడం లేదు. There is no trace of help ఒక anywhere. దానము ధర్మము అనేటువంటి యొక్క సద్భావమే అతని యందు ఉండటం లేదు. There are no good feelings of ఈ charity ప్రపంచంలో whatsoever. పుట్టి ఏమి ప్రయోజనం? What is the use of this human life and ఈ birth? విధమున సంపాదించి ఏమి ప్రయోజనము? What is the use of earning money? కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి. Therefore all our ధన learning సంపాదన is నిమిత్తమై కాలమును కర్మమును కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము. we waste our time only to earn money. We waste our పోనీ body. ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు. Do you take money with you at the end? No. ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు. You don't take single ఏ pie with మట్టైనా you. తీసుకుంటూ పోవటం లేదు. Not even sand. అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన. That is the teaching of Alexander in this context. భారతదేశం పైన దండెత్తి వచ్చి Having attacked తిరిగి Bharat, వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది. as he was returning, as he was back home, he sustained heart attack. కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు. Doctors have given up hopes. కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు. Alexander was not afraid. ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు. He gave the answer. He taught them with all the courage. ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు. I may die any moment on the way. భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. This body is a file of all the senses. When we are going to die, we can't say. శతవర్షములు దాకా మితము తెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. 100 years lifespan, though prescribed, you cannot believe it. బాల్యమందో Either లేక children ప్రాయమందో or youth, లేక ముదిమియందో old age, లేక ముసలియందో or old age, ఎప్పుడో advanced విడిచేది age. ఎరుకలేదు. When you are going to die, you don't know. మరణమే నిశ్చయము. Death is certain. బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలేదు. If you are intelligent, first know yourself. బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి. While alive, let us know our సచ్చి ఏం duty. గుర్తిస్తావు? What is that you know after death? కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని. Alexander taught this way and said, after I die, take this body back to our గ్రీక్ country. దేశానికి తీసుకుని పోయారు. The body is taken to his అలెగ్జాండర్ country. చెప్పినట్టుగా వారు నటించారు. They acted as per his instruction. చేతులు పైకి పెట్టారు. The 2 hands are బాడీ lifted అంతా up. వైట్ క్లాత్ తో బంధించారు. The body is wrapped by a white cloth. చేతులు పైకి పెట్టి వీధి వీధి కూడాను అలెగ్జాండర్ దేహాన్ని తిప్పుతూ ఉన్నారు. The 2 hands are lifted up and the whole dead body is taken in a procession ఈ every గ్రీక్ street. దేశంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు. Everyone started questioning. ఎందుకు చేతులు పైకి పెట్టారు? Why hands are lifted? ఇది అలెగ్జాండర్ చెప్పినటువంటి యొక్క పదం. This is the sentence teaching of Alexander. అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు? Alexander conquered many countries. అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలను పొందాడు. He is one of reputation, name and fame. అతనికి ధనమునకు తక్కువ లేదు. There is no dearth or shortage బలమునకు of తక్కువ money. లేదు. He is not short of గుణమునకు physical తక్కువ లేదు. strength. He is virtuous. అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు. He is an ardent devotee of Aristotle. అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు. Aristotle is the ఈ disciple of ప్లేటో Plato. అనేటువంటి వాడు సెక్రటీస్ పరమ భక్తుడు. Plato is the disciple of Socrates. కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ 4 యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకొని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం?
నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు. Having been the higher and also having the recipient of the wisdom of Socrates, Plato, Aristotle, Alexander, I am going back empty-handed. Let this world know this. అందరు కూడా నువ్వు ఎంటీ హ్యాండ్ తో పోవలసింది. Everyone has to return నీ empty-handed. బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు. Bank balance, not even a chit would be given to you at the end. లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా? As you leave this world, would you ever give your address? పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకొని రావు. At the time of birth, you don't bring a piece of పోయే cloth. సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు. While going back, you don't give ఎందుకు your పుట్టావు, address. ఎక్కడ పోతున్నావు, Where are you born and where do you ఎక్కడ go? పోతున్నావు అనేటువంటిది మనసు సాక్షిగా రావాలి. And your mind or should నేను stand as a చేసినటువంటి witness. పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు. You should declare with all the courage that I will certainly go to heaven, నేను having done చేసినటువంటి meritorious పాప ఫలములకు activity. నేను నరకానికి వెళ్తున్నానని చెప్పవచ్చు. For all the sinful acts I did, I am bound కనుక to be స్వర్గ in heaven. నరకములు రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి. So heaven and hell are the results of your own కనుక actions. ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పం పైనే ఆధారపడి ఉంటున్నాయి. So everything depends on human మంచి thought. చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి. Good and bad depend on thoughts. కనుక నేను మొట్టమొదట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి. First develop good thoughts. త్యాగభావంలో మనం ప్రవేశించాలి. Develop the feeling of పవిత్రమైన sacrifice. మానవత్వాన్ని పెంచుకోవాలి. Lead a sacred human సమాజం life. నందు మంచి కీర్తిని సంపాదించాలి. Get a good name in పరమ society. పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు. Never get a bad name that you are the worst sinner. కనుకనే నీవు మంచి పేరును సంపాదించు. Get a good name. అది నీకు ఈ జగత్తులో ఎంట వచ్చేది. That's one that follows you at the end. బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు. Relations will come to the doorstep or to the burial ground. అందరు బంధువులు వస్తారు. All relations ఇంకా come. ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి. When a rich man dies, hundreds of cars reach the burial ground. కానీ ఇంతమంది పోయి కట్టగడపటికి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు. All people go to the burial ground. What do they do? They return empty-handed. బంధమణితి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా. But there is only one God who నీ will be with వెంట you. జంట ఇంట కంట ఉంటుండి నిన్ను కాపాడుతుండేటువంటి ఒక్క భగవత్ నామమే. It's only God's name that will be with you, in you, around you, above you, below you. That will protect you at all times. కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకొని మన జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము. Therefore we have forgotten this divine eternal truth, but we are carried away by the ఎంతకాలం ఎంత ephemeral చదివినటువంటి world. వాడైనా కూడాను కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. In spite of long life spent, he is not able to కారణం know ఏమిటి? his own truth. అటాచ్మెంట్. What is the reason? Attachment. ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి? What is this attachment? కనుకనే డిటాచ్మెంట్ కావాలి. So we should develop detachment. లాక్ ఉంది, Here is lock. కీ పెట్టు, Put the key there. టర్న్ రైట్ సైడ్ Turn right side. ఓపెన్ అవుతుంది. It unlocks, opens. టర్న్ రైట్ లెఫ్ట్ సైడ్ Turn left side. లాక్ అవుతుంది. It locks. సేమ్ లాక్, Same lock. సేమ్ కీ, Same key. టర్నింగ్ డిఫరెన్స్. There is difference in the turning. కనుక నీ హృదయమే లాక్, Your heart is ఈ locked. మనసే కీ. Mind is the key. టర్న్ గాడ్ సైడ్, Turn God's side. డిటాచ్మెంట్ అదే లిబరేషన్. Turn God's side. That's detachment, liberation. టర్న్ వరల్డ్ సైడ్, Turn world అదే side. అటాచ్మెంట్. That is ఈ attachment. అటాచ్మెంటే మహాబాధము. And this attachment is bondage. ఇది ఏనాడుకు నిరంతరం కూడాను రాత్రింపగలు చింతతోనే కూలి ఉంటాడు. It will make you worried day and night. ధనం ఉండి ఏమి ప్రయోజనం? What is the use of all the money? అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు. With all this he is restless. కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే. In spite of all possessions, we should know the path towards అది ఈ peace, that వేదము is sacrifice. బోధించినటువంటిది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి, Do good actions. పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి, Offer things in charity to లేకపోతే others. ఎడ్యుకేషన్ కు దానం చేయి, Or donate లేకపోతే హెల్త్ కు దానం institutions. చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు. There are many people who suffer in villages. కనుక మానవునికి హెడ్ హార్ట్ For man, head and heart are important. ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి. Both are present in the body. హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్, Head is education. హార్ట్ ఈజ్ హెల్త్, Heart stands for బాడీ health. ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్. Body is water. కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి. So health and education are required for this ఎలాంటి body. health? What sort of health? ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి, Not for a సేవ కోసం హెల్త్ కావాలి.
We need health for service. సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి. We should be healthy to render service. అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి, కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు? We should desire health. వాడు for ఉండినా to do చచ్చిన service. వాడితో సమానమే. Mere health is just equal to a living death. మనకు హెడ్ ఉండాలి. We need head. ఎలాంటి హెడ్ ఉండాలి? What sort of head? పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు. The head that does not entertain the thoughts of others or భగవంతుని accuse them. చింతించేటువంటి హెడ్ కావాలి. The head that thinks of God is కనుకనే needed. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి. Therefore, we should know the relationship between these three: food, head, and God. నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి? Why do you need food? నా హెడ్ ని పెంచుకోవటం కోసం, To develop my అనగా నా head. గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని. Develop my ఈ virtue. గుణం ఎందుకోసం ఉండాలి? Why do you need this? సమాజ సేవలో పాల్గొనటానికి, To render పరులకు service. సహాయం చేయటానికి, So help others. సమాజానికి సత్కీర్తి తేవడానికి. To bring a good name to society. కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి. Therefore, we should think of the safety and welfare of సాంఘిక the సామాజిక society. శక్తిని మనం పోషించుకోవాలి. We should also maintain the safety and security in ఇందువల్లనే మనం society. సమాజంలో పుట్టాము. For that reason, we are born in society. పుట్టిండేది సమాజంలో, We are born in society. పెరిగిండేది సమాజంలో. We grow in కానీ society. సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు. If we don't think of society, there cannot be greater betrayal than that. వీడంతా కూడా కృతజ్ఞుడు. They are ungrateful rich. కనుకనే మనము సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి. Having been born in society, we should serve society. సమాజం బాగుంటేనే మనం బాగుంటాము. If society is good, you will be good. లేకపోతే నీవెట్లా బాగుంటావు? Or else how do you expect to be good? కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు పాల్గొనాలి. So everyone should participate in social సమాజం యొక్క service. సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి. One should desire for the welfare of the అప్పుడే మన society. క్షేమమైనది కూడా మనకు ప్రాప్తిస్తుంది. And your welfare depends on the welfare of the society. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే. For the social service, love is essential. ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు. There is no other thing beyond love. ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది. Through love you can get everything. అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం? Without love, what is the use of reading so many books? ఇదంతా కదా బుకిష్ నాలెడ్జి. That's all bookish knowledge. కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది. Therefore, the head and the book become one and the same. ఏమి ప్రయోజనం? What is the use? ప్రాక్టికల్ లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి? When you don't put ఆ into practice పుస్తకంతో what పాటు is ఇతన్ని the కూడా reading? కాల్చివేస్తే కూడా ప్రయోజనం ఉండదు. There's no use. You can burn all the అమిత books. బుక్కులు అంతా మనం చదవకూడదు. So we should not read so many దాని books. వల్ల మన బుర్రను చెడగొడుతుంది. You turn mad నీవు also. తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు. At least practice one truth that you come to know. కనుకని ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్. So today what we need is practical knowledge, not bookish మనం knowledge. చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి. Therefore we should act, we should do and find happiness ఏ there నిమిషంలో and మనం పోయినా share. తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు. Let us not aspire to live long. కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. But it's enough if we get a good అది name. ఏ కీర్తి. That is reputation. కనుకనే మనం దేహం ఇచ్చినందుకు For the body being given, కంఠం సత్యస్య భూషణం, it is the truth that is the real jewel to the neck. హస్తం త్యాగంస్య భూషణం, It is the sacrifice that is the ornament to the hand. త్యాగం హస్తస్య భూషణం, And the sacrifice, the charity for the hand. శాస్త్రం శ్రోత్రస్య భూషణం. Sacred text is the ornamental jewel to భూషణై the ear. కిం ప్రయోజన. ఇంక ఏమి మనకు అలంకారం కావాలి? What else? The decoration you need. కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది. The truth is the very decoration to the చేతికి neck. త్యాగమే అలంకారంగా The ఉంటుండాలి. sacrifice is the ornament చెవులకు to the hand. శాస్త్రమే అలంకారంగా ఉంటుండాలి. Sacred text is the ఇంతకంటే decoration మనకి of the ఏం ear. అలంకారాలు కావాలి? Then why do you need other డైమండ్ ornaments? నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ. If you have got the diamond necks and golden chain and మనకు gold ఇది rings, కాదు then అలంకారము. it's not that. దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము. It's only love for God is the కనుక true అట్టి decoration. ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకంగా గావించుకోవాలి. Let us try to have that love, develop that love and redeem our lives. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मन से कहो राम 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 श्री राम राम राम.
कटे दुख मिटे लेत राम नाम पाप कटे दुख मिटे लेत राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन गण एक राम नाम भक्त जनर जीवन गण एक राम नाम राम राम